సో హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ క్లాసులో మనం కణ నిర్వర్తిత రోగ నిరోధకత అంటే ఏంటి, దీనిలో ఎవరు పాలు పంచుకుంటారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడతో డౌట్స్ అన్ని క్లియర్ అయిపోవాలి మీకు. ఓకేనా? ఆ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే కణ నిర్వర్తిత రోగ నిరోధకత అంటే ఏంటి తెలియాలి. ఓకే, సింపుల్ గా చెప్తా. మన బాడీలో దేహ ద్రవాలు ఉన్నాయి, అంటే రక్తము, శ్వాసరసము. అలాగే శరీరం మొత్తం అనేక కణాలు ఉన్నాయి. ఈ శరీర కణాలు అవయవాలుగా మారుతాయి, తర్వాత దేహంగా మారుతుంది. అంటే మొత్తం మీద బాడీ అంటే శరీర ద్రవాలు, అనేక కణాలు. ఓకేనా? శరీర ద్రవాల్లోను కణాల్లో కూడా ప్రతిజనకాలు వస్తాయి. అంటే భౌతిక అవరోధాలు దాటుకొని శరీరం లోపలికి రక్తంలోకి వచ్చింది అనుకుందాము, వాటిని స్వేచ్ఛ ప్రతిజనకం అంటాం. ఉపరితలంపై ఉందనుకుందాం, దాన్ని కణ ఉపరితల ప్రతిజనకం అనుకుందాం. కణం లోపల ఉందనుకుందాం, దాన్ని దాన్ని తెలుగులో ఏమంటాం? ఎండోజెనస్ ప్యాథోజన్ అంటాం అన్నమాట. తెలుగులో ఏమంటాం ఐడియా లేదు. ఓకే, ఇది ఈ విధంగా కణం లోపల, కణం బాహ్య, కణం లోపల ఉన్న ప్రజనకాలు అన్నమాట. ఇవి 3 రకాల ప్రజనకాలు. ఓకేనా? రక్తంలో ప్రజనకం ఏర్పడితే అక్కడ బి లింఫోసైట్స్ ఉంటాయి కాబట్టి, ఓకే, ఈ బి లింఫోసైట్స్ టీ హెల్పర్ సెల్ సహాయంతో దేహ ద్రవ నిర్వర్తన వ్యవస్థ పాల్గొంటుంది. అక్కడ రక్తంలో ఉన్న ప్రజనకాలను చంపేసుకుంటే మనకు రక్షణ కలుగుతుంది. ఇది ఇక మన శరీరం మొత్తం కణాలని చెప్పాను కదా, అనేక కణాలు ఉన్నాయి. ప్రతి కాలేయ కణాలు, కండర కణాలు, హృదయ కణాలు, ఊపిరితిత్తుల కణాలు, అన్ని కణాలే. ఏ కణమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ప్రతిజనకం కణం లోపల దూరింది అనుకుందాం, ఎండోజెనస్ ప్యాథోజన్ అనుకుందాం. కణాన్ని ఏదో మాడిఫై చేసి దాని సంఖ్యను పెంచుకుంటుంది. మొత్తం మీద కణాల ట్యూమర్స్ గా మారిపోవడం, కణం చచ్చుబడిపోతుంది అవయం కొన్నాళ్ళకి. మనకి రక్షణ లేకపోతే, లింఫోసైట్స్ కానీ పాల్గొనకపోతే. ఇది ఒక రకమైనది. ఈ లింఫోసైట్స్ అనేవి దేహ ద్రవాలు ఉంటాయి కాబట్టి, అవే తర్వాత మోనోసైట్స్ అంటాం కదా రక్తంలో ఉండేవి, అవి కణజాలంలోకి మారితే దాన్ని మ్యాక్రోఫేజ్లు అంటాం. స్థూల భక్షక కణాలు, కాలేయ కణాలు, కోప్ర కణాలు, డస్ట్ కణాలు, ఆరియోలా, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యాక్రోఫేజ్లే, స్థూల భక్షక కణాలు. అయితే ఇప్పుడు ఇంతకంటే ముందు మాకి ఈ కణ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థలో ఒక 2 రకాలైన కణాలు పాల్గొంటాయి మన రక్షణ కల్పించడానికి. ఎందుకంటే కణాలు ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయితే ప్రతిజనకం వల్ల, అది రక్షించడం కోసం 2 రకాల కణాలు మనకు హెల్ప్ చేస్తాయి, తెల్ల రక్త కణాలు. అవి మొదటిది టీ సెల్స్. టీ సెల్స్ అంటే ఎవరు? టీ లింఫోసైట్స్. ఇవి ఎలా ఏర్పడితే చెప్తా. వాటితో పాటు సహజ అంతఃకణాలు కూడా ఉపయోగపడతాయి. ఈ రెండే కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో సహజ అంతఃకణాలు, టీ లింఫోసైట్స్. క్లియర్ కదా? ఈ టీ లింఫోసైట్స్ ఎలా ఏర్పడతాయి? మన బాడీలో బోన్స్ ఉన్నాయి, బోన్స్. వాటి మధ్యలో అస్థి మజ్జ ఉంటుంది. అస్థి మజ్జ మూలుగా అంటాం కదా, దానిలో రక్త కణ ఉత్పాదక కణం ఉంటుంది, హీమోపోయిటిక్ స్టెమ్ సెల్ ఉంటుంది. అది ప్రొలిఫరేట్ కాబడి, అంటే విభజన చెంది మైలాయిడ్ స్టెమ్ సెల్ గాను, లింఫాయిడ్ స్టెమ్ సెల్ గాను మారుతుంది. ఈ లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచే ఈ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ ఉత్పత్తి అవుతాయి. అంటే అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి. అన్ని కణాలు కూడా అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు అన్ని కూడా అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ లింఫాయిడ్ సిస్టమ్ నుంచి, లింఫాయిడ్ అస్థి మధ్య నుంచి టీ లింఫోసైట్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ లింఫోసైట్స్ ఎందుకనంటే, ఇవి పరిపక్వత చెందిన తర్వాత థైమస్ గ్లాండ్, ఇక్కడ హృదయం పైన చిన్న బఠానీ కింద ఉంటుంది, దానిలో మెచ్యూర్ అవుతాయి. అందువల్ల వీటిని థైమస్ లింఫోసైట్స్ లేదా టీ లింఫోసైట్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు కణం లోపలికి ఏదైనా ప్రతిజనకం వచ్చినప్పుడు ఈ టీ లింఫోసైట్స్ అనేది ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లోకి చేరి అక్కడ ఆ క్రియాత్మక రోగ నిరోధక కణంగా మారుతుంది. అంటే పరిపక్వత చెందుతుంది. బోన్ మ్యారోలో ఉన్నప్పుడు, అస్థి మధ్యలో ఉన్నప్పుడు జస్ట్ పరిపక్వత, ఒక అడల్ట్ ఏజ్కి వచ్చింది అనుకుందాం, యంగ్ ఏజ్కి వచ్చింది. అది క్రియాత్మకంగా మారాలంటే శరీరం లోపలికి, కణాల్లోకి ఏదైనా ప్రజనకం చేరాలి. చేరినప్పుడు ఇది క్రియాత్మకంగా మారుతుంది, అంటే ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది అనమాట. దీస్ సెల్స్ ఆర్ ఏబుల్ టు ఫైట్ విత్ ద ప్యాథోజన్ వన్స్ ఎంటర్ ద ప్యాథోజన్ ఇంటూ అవర్ బాడీ. దీస్ సెల్స్ ఆర్ గెటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ, తెలుగులో మర్చిపోతున్నా, ఎఫెక్టర్ సెల్స్ గా మారుతాయి. దీన్ని ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ అంటాం. ఇంతకీ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అంటే ఏంటి, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అంటే ఏంటి? ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అంటే అస్థి మజ్జ. ఎందుకంటే అక్కడే కదా లింఫోసైట్స్ తయారవుతాయి. ఈ లింఫోసైట్ ద్వితీయ లింఫాయిడ్ అవయవాల దగ్గరికి వచ్చేసరికి క్రియాత్మకంగా మారుతాయి. ఇందుకే ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ఏంటి? ప్లీహము, చిన్నపేగలో పైల్స్ పేచెస్, అపెండిక్స్ ఉండోకము, టాన్సిల్స్, ఇంకా లింఫ్ నోడ్స్. అంటే శ్వాసరస కణుపులు. ఈ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత క్రియాత్మకంగా మారుతాయి. అక్కడే ఎందుకు మారుతాయి అంటే, కణజాలాల్లో ఉంటాయి ఇవి. కణాల్లోకి ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఎవరు రక్షిస్తారు మనల్ని? ఈ కణాలే కదా, ఈ లింఫోసైట్సే కదా. రక్తంలో రక్షించడానికి బి లింఫోసైట్స్ ఉన్నాయి.
కణజాలాలను రక్షించడానికి ఎవరున్నారు? టీ లింఫోసైట్స్ ఉన్నాయి. ఈ టీ లింఫోసైట్స్ 2 రకాలు. ఒకటి టీ సహాయక కణాలు, టీ సైటోటాక్సిక్ కణాలు అంటాం. సైటోటాక్సిక్ అంటే విషపూరిత కణాలు. అవి మనకి విషపూరితమే, బయట కణాలు కూడా విషపూరితమే. చాలా చాలా డేంజర్ ఇవి. అంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి. ఒక్కోసారి ఫెయిల్ అయితే మన మీద మన రోగనిరోధకత మన మీద ఫైట్ చేసి అమ్మాయిలకి ఇక్కడ ఏరియాలో చిన్న బాక్స్ టైప్ మచ్చలొస్తాయి. ఎక్కువగా మెడిసిన్ వాడినోళ్ళకి. రోగనిరోధకత ఫెయిల్ అయ్యి మన మీద ఇన్వేడ్ చేసినప్పుడు ఇక్కడ మచ్చలొస్తాయి. ఇంకా అబ్బాయిలకి పేను కొరుకుడు వ్యాధి ఉంటది. లైక్ అంటే జుట్టు ప్యాచ్‌లు ప్యాచ్‌లు ఊడిపోద్ది. అదంతా ఇమ్యూన్ సిస్టమ్ మన మీద దాడి చేసినప్పుడు అన్నమాట. ఇదంతా టీ లింఫోసైట్స్ వల్లే. టెక్స్ట్ బుక్‌లో అవి ఉండవు. మన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు టీ లింఫోసైట్స్ 2 రకాలు. సహాయక కణాలు, టీ సైటోటాక్సిక్ కణాలు. ఇది 2 రకాలుగా ఎప్పుడు మారుతది తెలుసా? 2 రకాలుగా ఎప్పుడు మారుతది? క్రియాత్మక టీ లింఫోసైట్‌గా మారినప్పుడు 2 రకాలుగా మారుతది. అంటే మామూలుగానే 2 రకాలు ఉంటాయి ఇవి. వీటి యొక్క కణ త్వచాల పైన ఇది టీ లింఫోసైట్ అనుకుందాం. ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కదా! కణం అన్నాక. ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కదా! కణ కవచాలు ఉండవు. కణ త్వచాలు ఉంటాయి. కణ త్వచాల పైన ఎటువంటి ప్రతిదేహాలు ఉండవు. టీ లింఫోసైట్స్‌కి ప్రతిదేహాలు ఉత్పత్తి చేయవు. బి లింఫోసైట్స్ మాత్రమే ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. టీ లింఫోసైట్స్ ఉత్పత్తి చేయకపోయినా ఒక 2 విధాలుగా ప్రతిజనకాలను గుర్తిస్తాయి. కారణం ఏంటంటే వీటి యొక్క కణ వీటి యొక్క కణ త్వచాల పైన 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి చూడండి ఇక్కడ క్లియర్‌గా. ఇదొక ప్రోటీన్. ఇదొక ప్రోటీన్. ఈ పొట్టుకున్న గీతలాంటిది ఒక ప్రోటీన్ అనుకుంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ టీ లింఫోసైట్స్ దగ్గరికి ఎవరైనా ప్రతిజనకాన్ని పట్టుకొని వస్తే అది ప్రతిజనకాన్ని గుర్తించడానికి దీన్నే టీసీఆర్ అంటాం. టీ కణ రిసెప్టర్, టీ కణ గ్రాహకం అంటాం. క్లియర్? ఇదొక ప్రోటీన్. ఇంకొకటి పొడవుగున్న దాన్ని CD8 లేదా CD4 అంటాం అన్నమాట. CD4 లేదా CD8 అంటాం. అవి ఎందుకంటే ప్రతిజనకాన్ని ఎవరైతే తీసుకొస్తున్నారో ఈ లింఫోసైట్స్ దగ్గరికి ఎవరైతే తీసుకొస్తారో ఆ తీసుకొచ్చిన భాగాన్ని ఆ ప్రోటీన్ని ఎంహెచ్సీలు అంటాం. దేహద్రవ నిర్వర్తితాల్లో చెప్పాను ఎంఎస్సి అంటే ఏంటి అనేది. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ చెప్తే బోర్ కొడతా, చదివితే అర్థమైపోతుంది ఆటోమేటిక్‌గా. సో ఎంఎస్సిని గుర్తించడానికి ఒక ప్రోటీను, ప్రతిజనకాన్ని గుర్తించడానికి ఒక ప్రోటీను, మొత్తం మీద 2 ప్రోటీన్లు అనేవి ఈ టీ కణాల యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన ఉంటాయి. వాటిలో ఒకటి టీసీఆర్, ఇంకోటి CD8 గాని CD4 గాని ఉంటాయి అన్నమాట. CD4 ఉంటే వాటిని టీ హెల్పర్ సెల్స్ అంటాము. CD8 ఉంటే వాటిని సైటోటాక్సిక్ కణాలు అంటాం. ఓకే? CD4 అంటే T4 కణాలు, CD8 అంటే T8 కణాలు. T8 కణాలనే సైటోటాక్సిక్ సెల్స్ అంటాము. CD4 నే లేదా T4 అంటాం. వీటిని టీ హెల్పర్ సెల్స్ అంటాం. ఓకేనా? ఇవి మళ్ళీ విభజన చెందినప్పుడు ఏ విధంగా మారుతాయి అంటే ఇక్కడ చూడండి. టీ సైటోటాక్సిక్ సెల్ గాను, టీ సప్రెసర్ సెల్ గాను మారుతుంది. ఏది? టీ కణం, టీ యొక్క సప్రెసర్, టీ సైటోటాక్సిక్ కణం అనేది విభజన చెంది టీ సప్రెసర్ సెల్ గాను, టీ సైటోటాక్సిక్ సెల్ గాను మారుతుంది. ఇక్కడ హెల్పర్ సెల్స్ అనేది మళ్ళీ విభజన చెంది టీ హెల్పర్ సెల్ గాను, మెమరీ సెల్ గాను మారుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ మెమరీ సెల్స్ అనేవి ఫ్యూచర్ కోసం ఎప్పుడైనా మళ్ళీ ప్రతిజనకం వస్తే యాక్టివేట్ కాబడతాయి. ఫ్యూచర్ని మనకి ఎటువంటి వ్యాధి రాకుండా రక్షించడం కోసం టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మెమరీ సెల్స్. ఎప్పుడైనా సరే టీ మెమరీ సెల్ దేని నుంచి ఉత్పత్తి అవుద్ది? టీ హెల్పర్ సెల్ నుంచే. టీ హెల్పర్ సెల్ 1, 2 గాను, అలాగే మెమరీ సెల్ గాను మారుతుంది. ఈ సైటోటాక్సిక్ సెల్ గాను, సప్రెసర్ సెల్ గాను మారుతుంది అనమాట. ఈ సప్రెసర్ సెల్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి మన పర్టికులర్ గా ఏదైనా సరే మన బాడీలో కణం ట్యూమర్ గా మారుతుంది అనుకుందాం. దాన్ని సప్రెస్ చేసి అక్కడతో ఆపేయడానికి పనికొస్తుంది అనమాట ఈ సప్రెసర్ సెల్స్. క్లియర్? ఈ సైటోటాక్సిక్ ఎందుకంటే ఏ కణమైనా సరే విషపూరితంగా మారినప్పుడు దాన్ని ఫాగోసైటోసిస్ కింద అంటే సైటోసిస్ జరగడానికి ఉపయోగపడుతుంది. అంటే కణం విచ్ఛేదం చేయడానికి. ఈ హెల్పర్ సెల్స్ అనేవి అటు దేహద్రవ నిర్వర్తితులను, ఇటు కణ నిర్వర్తితాలను ఉపయోగపడతాయి. వీటి పని ఏం లేదు. 2 కణాలు యాక్టివేట్ చేస్తాయి. దేన్ని ఉపయోగించి? ఇంటర్ఫెరాన్స్ రిలీజ్ చేస్తాయి టీ హెల్పర్ సెల్ అవి. ఇంటర్ఫెరాన్స్ రిలీజ్ చేయడం వల్ల ఇటువైపు ఈ సైటోటాక్సిక్ సెల్ ని యాక్టివేట్ చేస్తాయి, అంటే కణ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థలో. ఇటువైపు బి లింఫోసైట్స్ ని కూడా యాక్టివేట్ చేస్తాయి. మొత్తం మీద యాక్టివేట్ చేయడానికి పనికొస్తాయి హెల్పర్ సెల్స్. ఓకేనా? ఒకవేళ బాడీలో హెల్పర్ సెల్స్ లేకపోతే అంతే, కీలకం దుకాణం బంద్. అంత ఇంపార్టెంట్ అన్నమాట. హెల్పర్ సెల్స్ కానీ డ్యామేజ్ అయితే ఎయిడ్స్ రావడం కారణం ఎవరంటే హెల్పర్ సెల్సే. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే హెల్పర్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి.
కారణం తర్వాత చెప్తానులే. మొత్తం మీద హెల్పర్ సెల్స్ అంత ఇంపార్టెంట్. హెల్పర్ సెల్స్ లేకపోతే మిగతా ఏ సెల్ కూడా యాక్టివేట్ కాలేదు, విభజన చెందలేదు. మొత్తం మీద ప్రతిదేహాలను ఉత్పత్తి చేయలేవు. క్లియర్? ఇప్పటికి ఇప్పుడు ఎంఎస్సి అంటే ఏంటో చూద్దాం ఒక్కసారి. జస్ట్ ఎంఎస్సి అంటే మన శరీరంలో కణాలు ఉన్నాయి. అవి ప్రతిజనకాలను ప్రాసెస్ చేసి బయటికి ప్రవేశపెట్టడానికి శరీరం లోపల అంటే కణం లోపల ఒక ప్రోటీన్ ఉంటుంది. దాన్ని మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 1, 2 అంటాం. ఒకటంటే శరీరం లోపల అన్ని కణాల్లో ఉంటుంది. కేంద్రకం ఉన్న కణాల్లో అంటే ఎర్ర కణాల్లో కేంద్రకాలు ఉండవు కాబట్టి వాటి యొక్క ఉపరితలం పైన ఎంఎస్సీలు ఉండవు. కానీ లింఫోసైట్స్, స్థూల భక్షక కణాలు, సూక్ష్మ భక్షక కణాలు, బహురూప భక్షక కణాలు వీటన్నిటిలో కూడా MSC2 ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అవి ప్రతిజనకాలను బయటికి తీసుకొస్తాయి. ఇక్కడ టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో హెల్పర్ సెల్స్ గుర్తిస్తాయి. వీటి సహాయంతో TCR ప్రతిజనకాన్ని గుర్తించాలంటే TCR. ఓకే, ఇదిగోమ్మా నేను సర్వర్ని, హోటల్లో ఉన్నాను, నువ్వు హోటల్కి వచ్చావు, భోజనం చేయడానికి వచ్చావు, నాకు కీమా అండ్ పరోటా కావాలని అడిగావు. సపోజ్ రెండు మ్యాచ్ కాకపోవచ్చు, అడిగావు. ఓకేనా? నేను కీమా పరోటా తీసుకొచ్చాను. అది నీకు ఫుడ్. అది తీసుకొచ్చింది ఎవరు? నేను. తినేది ఎవరు? నువ్వు. క్లియరా? సేమ్ బాడీలో కూడా అంతే. ఇక్కడ నేను ఏదైతే ఫుడ్ తీసుకొస్తున్నానో ఆ ఫుడ్ ఇక్కడ ప్రతిజనకం అనమాట. ఆ ఫుడ్ ప్రతిజనకం. తీసుకొచ్చేది ఎవరు? ఇక్కడ MHC మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అనేది సర్వర్లా పనిచేస్తుంది. బాడీలో ఉన్న ప్రతిజనకాన్ని ప్రాసెస్ చేసి తయారు చేసి ఇదిగో తిను అని ఇస్తుంది. తినేది ఎవరు? నువ్వు కాదు, లింఫోసైట్స్. అయితే లింఫోసైట్స్ తింటాయి, లేదంటే బహురూప భక్షక కణాలు తింటాయి, సూక్ష్మ భక్షక కణాలు తింటాయి, స్థూల భక్షక కణాలు తింటాయి, లేదంటే టీ సైటోటాక్సిక్ సెల్స్ తింటాయి. కేవలం టీ సైటోటాక్సిక్ సెల్స్ తిన్నాయంటే అది కణ నిర్వర్తిత రోగ నిరోధకత. బహురూప భక్షక కణాలు, టీ లింఫోసైట్స్ తిన్నాయంటే దేహద్రవ నిర్వర్తిత వ్యవస్థ. ఎందుకంటే టీ సైటోటాక్సిక్ సెల్స్ కేవలం MSC1 మాత్రమే ఉంటుంది దాని రిసెప్టర్ పైన. కేవలం ఇదిగో గుర్తుపెట్టుకోండి, CD8 అన్న MSC1 గ్రాహకం ఒకటే. MSC1 గ్రహిస్తుంది. MSC1 ఎక్కడ ఉంటుంది? ఇన్ఫెక్టెడ్ సెల్స్ అంటే ఆల్రెడీ ఏదైనా వ్యాధిగ్రస్త కణాలు, ట్యూమర్ కణాలు, డ్యామేజ్ కణాలు, వీటి శరీరం లోపల MSC1 ఉంటుంది. ఆ MSC1 ఎవరు గ్రహిస్తారు? టీ సైటోటాక్సిక్ కణాలు గ్రహిస్తాయి. ఇక్కడ క్లియరా? చాలా ఎక్కువ చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఐడెంటిఫై ద సెల్ఫ్, నాన్ సెల్ఫ్ తెలుసుకుంటాయి అనమాట. టీ హెల్పర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన శరీర కణం ఏది, మన శరీర కణం కాదేది గుర్తించడానికి ఉపయోగపడతాయి. కొన్నిసార్లు మన శరీరంలో ఏదైనా సరే గ్రాఫ్టింగ్ జరుగుతుంది. అంటూ అనేది తొడ దగ్గర కణజాలం తీసుకొచ్చి మరి ఇంకో దగ్గర అంటిస్తారు. అంటించినప్పుడు టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి అంటే రిజెక్ట్ చేస్తాయి. అరే ఈ బాడీ పార్ట్ మనది కాదేమనుకోని. సమ్ టైమ్ మన బాడీ పార్ట్ అయినా అది గుర్తించేటప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే అంటూ తిరస్కరణ కూడా చేస్తాయి టీ హెల్పర్ సెల్స్. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఇది సంవిధానం చూద్దాం. మీకు ముందే చెప్పాను టీ హెల్పర్ సెల్స్ అనేవి ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు. వెయిట్. ఇప్పుడు టీ హెల్పర్ సెల్స్ కానీ టీ సైటోటాక్సిక్ సెల్ కానీ ప్రతిదేహాలను ఉత్పత్తి చేయలేవు. కానీ కానీ కణ నిర్వర్తిత రోగ నిరోధకతలో పాలు పంచుకుంటాయి. ఎలా పంచుకుంటే చూద్దాం. వెరీ సింపుల్. యాంటీజన్ ని అదే ప్రతిజనకాన్ని ప్రక్రియాకరణం చేసి ప్రెజెంట్ చేస్తాయి. ఎవరు చేస్తారు? ప్రతిజనకాన్ని ప్రాసెస్ చేసేది ఎవరు? దాన్ని ప్రెజెంట్ చేసేది ఎవరు? ఒక్కొక్కటి తెలుస్తుంది. రెండోది టీ సహాయక కణాలని క్రియాత్మకం చేయాలి. తర్వాత టీ సైటోటాక్సిక్ సెల్ ని క్రియాత్మకం చేయాలి. ఈ రెండు లింఫోసైట్సే, టీ లింఫోసైట్సే. చేసే పని బట్టి టీ సహాయక కణాలు అన్నాము, టీ సైటోటాక్సిక్ కణాలు అన్నాం. ఓకేనా? ఈ రెండు యాక్టివేట్ కావాలి. ఈ రెండు యాక్టివేట్ కావాలంటే మరొక ముఖ్యమైన పని కావాలి. ఒకటి ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక కణం ఉంది. ఇది ఏ కణము? స్థూల భక్షక కణం, లేదా సూక్ష్మ భక్షక కణం, లేదా బహురూప భక్షక కణం అనుకుందాం. ఓకేనా? అది బాగా క్రియాత్మకంగా మారినప్పుడు ప్రతిజనక సమర్పక కణంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? చూడండి. దీని లోపల MSC2 ఉంటుంది. ఓకేనా? ఎండోప్లాస్మిక్ రెటికులంలో రైబోజోమ్స్ ఉంటాయి. దాని లోపల ఒక ప్రోటీన్ సంశ్లేషిస్తాయి. అదే మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 2గా పనికొస్తుంది. శరీరం లోపలికి అంటే మోనోసైట్స్ లోపలికి ఏదైనా సరే ఒక ప్యాథోజన్ వచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్రతిజనక యొక్క ఫ్రాగ్మెంట్ ని ఒక చిన్న పాలీపెప్టైడ్ ముక్కని బయటికి తీసుకొస్తుంది. అంటే కణం మీదకి. ఓకేనా? ఇది MSC2. దీని లోపల ఇది రౌండ్గా ఉన్నది ప్రతిజనకం. అంటే లోపల ముక్కలుగా చేసేసి ఒక ముక్కను బయట పెట్టింది. అరే బాబు, నాలో ఇంకా ప్రతిజనకం ఉంది, నేను ఎఫెక్ట్ అయి ఉన్నాను కాబట్టి నన్ను ఏదో ఒకటి చెయ్యని బయటికి తీసుకొచ్చింది MSC2.
ఎంఎస్సీఎల్ అంటే ఎవరు ఇప్పుడు ఎందుకే? డెండ్రైటిక్ సెల్స్, మోనోసైట్స్, స్థూలభక్షక కణాలు, సూక్ష్మభక్షక కణాలు, పాలిమార్ఫిక్ న్యూక్లియర్ అదే బహురూప భక్షక కణాలు ఇవన్నీ కూడా. ఓకేనా? ఇది బయట తీసుకొచ్చినప్పుడు బ్లడ్ లో కానీ కణజాలాలు కానీ ఉన్నాయి. ఇవి కణజాలంలో ఉంటే మ్యాక్రోఫేజ్లు అంటాము, స్థూలభక్షక కణాలు. బ్లడ్ లో ఉంటే మోనోసైట్స్ అంటాము. ఇవి తీసుకొచ్చాయి. బ్లడ్ లోను కణజాలాల్లోనూ కూడా టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి. టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి? ఏం గుర్తించవు అవి. ఫస్ట్ దేన్ని గుర్తు పెట్టుకోవి ఈ హెల్పర్ సెల్స్ అనేవి. అది గుర్తు పెట్టాలంటే ఏదైతే ఎఫెక్టెడ్ సెల్ ఉందో MSC2 కలిగింది ఒక ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది. ఆ ప్రోటీన్ పేరు ఇంటర్ఫెరాన్ లేదంటే సైటోకైన్. సైటోకైన్ లోనే ఇంటర్లూకిన్స్, ఇంటర్ఫెరాన్స్ ఉంటాయి. ఈ సైటోకైన్ రిలీజ్ చేస్తుంది. సైటోకైన్ రిలీజ్ చేయగానే ఈ హెల్పర్ సెల్స్ యాక్టివేట్ అవుద్ది. అరే మన దగ్గరికి ఎవడో ఒక ఇండికేషన్ ఇచ్చాడు, వాడు ఎక్కడో బాపదలో ఉన్నాడు అని హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేయాలి కాబట్టి నేను పరిగెట్టాలని హెల్పర్ సెల్ పరిగెడుతుంది. పరిగెట్టి ఈ హెల్పర్ సెల్ గుర్తించడానికి దానిపైన రెండు గ్రాహకాలు ఉన్నాయి కదా. ఈ పొట్టుకున్న గ్రాహకం TCR అంటాము, అది ప్రతిజనకాన్ని గుర్తిస్తుంది. ఈ పొడవుకున్న గ్రాహకం అది ప్రోటీనే MSC2 గుర్తిస్తుంది. కాబట్టి దీన్ని హెల్పర్ సెల్ అంటాం. అంటే CD4 ఇది పొడవుకున్నది. ఓకేనా? పొడవుకున్న గ్రాహకాన్ని పేరే CD4 అంటాము. గుర్తించి ఈ హెల్పర్ సెల్ అనేది తిరిగి ఇంటర్లూకిన్స్ రిలీజ్ చేస్తుంది. ఇంటర్ఫెరాన్ అదే ఇంటర్లూకిన్స్, సైటోకైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే యాంటీజెన్ ప్రెజెంట్ సెల్ అంటే ప్రతిజనకాన్ని సమర్పించిందో ఈ కణము, ఇది ప్రతిజనకాన్ని సమర్పించింది కదా దేనికి? హెల్పర్ సెల్కి. తిరిగి హెల్పర్ సెల్ ఏమో రిలీజ్ చేసింది కొన్ని ప్రోటీన్లు. ఆ ప్రోటీన్ సహాయంతో ఇది యాక్టివేట్ అవుతుంది. పెద్ద పెద్ద కణాలుగా మారిపోద్ది. తర్వాత డివైడ్ అయ్యి ఇవి ప్లాస్మా సెల్ గాను, అదే ఒకవేళ మోనోసైట్స్ అయితే ప్లాస్మా సెల్ గాను, తర్వాత మెమరీ సెల్ గాను మారుతుంది అనమాట. ఇది దేహద్రవ నిర్వాచక వ్యవస్థ. ఇప్పుడు చెప్పేదంతా కూడా ఈ విధంగా టీ హెల్పర్ సెల్స్ అటువైపు యూజ్ అవుతాయి. ఇంక ఇటువైపు ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అన్నాము. ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్స్ అంటే ఏం లేదు, మన శరీరంలో ఉన్న అన్ని కణాలు, కాలేయ కణాలు, కండర కణాలు, ఇంకా హృదయ కణాలు, ఇంకా ఎక్కడున్న కణాలైనా సరే ఏదైనా ప్రాబ్లంలో పడ్డాయి అనుకుందాం, డ్యామేజ్ అయ్యాయి అనుకుందాం, లేదు సూక్ష్మజీవుల వల్ల ఎఫెక్ట్ అయ్యాయి అనుకుందాం. లోపల ఉన్న ప్రజానికి ఉంటుంది కదా, దాన్ని బయటికి తీసుకురావాలి కదా. ఎవరు తీసుకొస్తారు? MSC1 తీసుకొస్తుంది. ఎందుకంటే శరీర కణాలు అన్నింటిలో ఎవరున్నారు? MSC1 ఉంది. MSC1 కదా ఉంది. MSC1 గుర్తుపెట్టుకునేది ఎవరు? CD8 ఎక్కడ ఉంది? టీ సైటోటాక్సిక్ సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన ఉంది. ఇది CD8. ఈ రెడ్ కలర్ ఉన్నది CD8, ఈ బ్లూ కలర్ ఉన్నది TCR. TCR వల్ల ఉపయోగం ఏంటి? ప్రతిజనకాన్ని గుర్తిస్తుంది. ఓకేనా? ఈ CD8 వల్ల MSCని గుర్తిస్తుంది. ఈ విధంగా గుర్తించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తించి ఇక్కడ ఆగిపోదు. ఇది రెండు విధాలుగా ప్రతిజనకాన్ని స్వీకరించి దాన్ని ఇది యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా తిరిగి ఇది ఏం చేస్తుంది అంటే ఒక రెండు రకాలైన ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది. పెర్ఫోరిన్స్ ఇక్కడ చెప్తాను, ఆయన కూడా ఉందా ఓపెన్ చేసి ఇంకో స్లైడ్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది ఉంది ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ టీ హెల్పర్ సెల్స్ ఒకటి కేస్ 1 టీ హెల్పర్ సెల్ యాక్టివేట్ అయ్యి, ఇప్పుడు యాక్టివేట్ అయింది కదా మామూలుగా ఏపీసీ చేత యాక్టివేట్ అయిన టీ హెల్పర్ సెల్స్ ఈ సైటోటాక్సిక్ సెల్స్ కి కొన్ని ఇంటర్ఫెరాన్స్ ని ఇంటర్లూకిన్స్ రిలీజ్ చేస్తుంది. ఇంటర్లూకిన్ రిలీజ్ చేయడం వల్ల సైటోటాక్సిక్ సెల్ యాక్టివేట్ అవుతుంది. అరే హెల్పర్ సెల్ మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో నా వల్ల పని ఉందని పరిగెడుతుంది అనమాట. ఎవరు? సైటోటాక్సిక్ సెల్. ఓకేనా? ఇది పరిగెట్టి ఇది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దీనిపైన రెండు ప్రోటీన్లు ఉంటాయి, ఒకటి CD8, ఒకటి TCR. TCR ప్రజెంట్గా గుర్తిస్తుంది, CD8 అనేది MSC1 గుర్తిస్తుంది. గుర్తించి ఇది మళ్ళీ విభజన చెంది జ్ఞప్తి కణంగాను, అలాగే సైటోటాక్సిక్ టీ లింఫోసైట్ అంటాం, దీన్నే క్రియాత్మక కణంగాను మారుతుంది. జ్ఞప్తి కణంగాను క్రియాత్మక కణంగా మారుతుంది. జ్ఞప్తి కణం ఇప్పుడే పనిచేయదు, ఫ్యూచర్ కోసం అది. అలాంటి మళ్ళీ ప్రజలకు వస్తే ఫ్యూచర్ లో దాడి చేయడం కోసం అది మారుతుంది అనమాట. ఈ జ్ఞప్తి కణమే మళ్ళీ డివిజన్ చెంది జ్ఞప్తి కణంగాను క్రియాత్మక కణంగాను మారుతుంది. క్లియర్ కదా? సో ఇక్కడ ఏదైతే క్రియాత్మక కణం ఉందో రెండు రకాల ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది. ఒకటి పెర్ఫోరిన్స్, గ్రాంజైమ్స్. ఇది ఎక్కడో వినుంటారు మీరు. సహజ అంత కణాలు కూడా సేమ్ ప్రాసెస్ లో చంపుతాయి ప్రజనకాన్ని. కాబట్టి ఇప్పుడు పెర్ఫోరిన్స్ రిలీజ్ చేసి అప్సోనైజేషన్ పద్ధతిలో చంపుతాయి ప్రజనకాన్ని. అలా కాకుండా గ్రాంజైమ్స్ ఉన్నాయి. ఈ గ్రాంజైమ్స్ ఏం చేస్తాయంటే చిన్న చిన్న కన్నాలు పెడతాయి ప్రజనక యొక్క ప్లాస్మా మెంబ్రేన్ పైన. ఈ కన్నాలు పెట్టడం వల్ల, రంధ్రాలు పెట్టడం వల్ల బయట ఉన్న శరీర ద్రవం ఏదైతే ఉందో ప్రజానికి ఒక శరీరం లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినట్టు పగిలిపోద్ది, అంతే, ఏం లేదు. సింపుల్ గా దాని యొక్క తట్టుకోలేక చనిపోద్ది కణం. ఇది సైటోటాక్సిక్ సెల్ చేసే పని. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే టీ హెల్పర్ సెల్ చేత యాక్టివేట్ కాబడి ఈ సైటోటాక్సిక్ సెల్ రెండు కణాలుగా మారుతుంది. ఒకటి మెమరీ కణం, జ్ఞప్తి కణంగాను, రెండు క్రియాత్మక కణంగాను. ఈ క్రియాత్మక కణం పెర్ఫోరిన్స్, గ్రాంజైమ్స్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది, ప్రోటీన్స్ అవి. ఈ పెర్ఫోరిన్స్ ఏం చేస్తాయంటే పరిపూర్ణ ప్రోటీన్లు ఇవన్నీ కూడా
ఏం చేస్తాయంటే ప్రజనకాన్ని అలా పట్టుకొని ఒక ఆచ్ఛాదనలాగా ఏర్పడి ఫాగోసైటిస్ జరుగుతాయి. ఇక రెండోది గ్రాంజైమ్స్. ఇవి కూడా ప్రజనక యొక్క కణకోశం పైన చిన్న చిన్న రంధ్రాలు చేసి బయటున్న ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో కణ బాహ్య ద్రవం లోపల ప్రవేశించేలా చేస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది ప్రజన కణం ఉబ్బిపోయి పగిలిపోద్ది అనమాట. ఈ విధంగా మన శరీరంలో ఉన్న ఎఫెక్టెడ్ సెల్స్ చనిపోతాయి. ఒకవేళ చనిపోకుండా హెల్పర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి అనుకుంటే హెల్పర్ సెల్ యాక్టివేట్ కాకపోతే ఈ సైటోటాక్సికల్ ఎప్పటికీ యాక్టివేట్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ సైటోటాక్సిక్ సెల్ యాక్టివేట్ కావాలంటే టీ హెల్పర్ సెల్ యాక్టివేట్ కావాలి. లేదంటే టీ సైటోటాక్సిక్ సెల్ యాక్టివేట్ కాదు. ఓకే. ఇందువల్ల టీ హెల్పర్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. తీరా ఇక్కడికి. సో ఇదమ్మా ఇప్పటికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రిట్రోవైరస్ అంటే ఏంటి? రిట్రోవైరస్ యొక్క ఉపయోగాలు మనకు ఉపయోగం కాదు, దానికి ఉపయోగం. రిట్రోవైరస్ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అవి. ఈ హెల్పర్ సెల్స్ ఏ విధంగా డ్యామేజ్ చేయాలో అంత విధాలుగా డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.